8వ తరగతి చదివే పిల్లవాడు 2వ తరగతి పాఠాన్ని కూడా సరిగా చదవలేకపోవడం నిజమేనా? బీటెక్ చదివిన విద్యార్థులు సాధారణ ఉద్యోగ దరఖాస్తును కూడా నింపలేకపోవడం ఆశ్చర్యంగా ఉందా? మన పాఠశాలలు పిల్లలను విలువలు లేని యాంత్రిక రోబోలుగా మార్చేస్తున్నాయా, లేక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయా? ఈ ప్రశ్నలు మిమ్మల్ని కూడా ఆలోచింపజేస్తే ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ అయిన డాక్టర్ ఆర్కే నాయుడుస్ ఇన్సైట్స్కు పునఃస్వాగతం. నేను డాక్టర్ ఆర్కే నాయుడు, SHGS డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్, గుంతకల్. మిత్రులారా, ప్రాథమిక పాఠశాలల్లో చదువుకుంటున్న మన పిల్లల భవిష్యత్తును నిశ్శబ్దంగా సంక్షోభంలోకి నెడుతున్న ఒక ముఖ్యమైన అంశం గురించి ఈ వీడియో ప్రసంగంలో నా ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమంటే, ప్రాథమిక విద్యలో బలమైన పునాదికి అవసరమైన నైపుణ్యాల పట్ల నిర్లక్ష్యం మరియు సామాజిక నైతిక విలువలను విస్మరించడం. నా ఈ ప్రసంగం ప్రస్తుత విద్యా వ్యవస్థను విమర్శించడానికో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యాలను తప్పుపట్టడానికో కాదు. ప్రాథమిక విద్యా దశలో 5వ తరగతి వరకు చదివే పిల్లల యొక్క అసలు లక్ష్యాలను గుర్తు చేయడమే నా ఉద్దేశం. ఉన్నత విద్యారంగంలో 4 దశాబ్దాల పాటు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్గా పనిచేసిన అనుభవంతో పాటు వేలాది మంది విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ బోధించిన సందర్భంగా అనేక పాఠశాలల్లో అమలవుతున్న బోధనా విధానాలను ఎంతో శ్రద్ధగా గమనించాను. పదవి విరమణ తర్వాత కూడా గత 5 ఏళ్లుగా నా మనవడి విద్యాభ్యాసాన్ని, అలాగే ప్రతి వేసవి సెలవుల్లో నా వద్ద స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వందలాది మంది విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వారి ప్రవర్తన తీరు నన్ను తీవ్రంగా ఆలోచింపజేశాయి. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న అనేక మంది పిల్లలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలను అర్థం చేసుకొని చదవడం, తప్పు లేకుండా రాయడం, కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించడంతో పాటు మంచి ప్రవర్తన, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం వంటి మానవీయ లక్షణాలను, సామాజిక బాధ్యతలను అలవర్చుకోలేకపోతున్న పరిస్థితి నన్ను కదిలించాయి. ఇటీవల ఒక దినపత్రికలో వచ్చిన వార్త నా ఆలోచనలను మరింత బలపరిచింది. దుబాయ్లో వైద్యుడిగా పనిచేస్తున్న ఒక ప్రవాస భారతీయుడు తన చిన్న కుమార్తె అంతర్జాతీయ పాఠశాలలో కేంబ్రిడ్జ్ సిలబస్లో 6వ తరగతి చదువుతున్నప్పటికీ తెలుగు చదవలేకపోవడం, రాయలేకపోవడం గమనించి తన పెద్ద కుమార్తెను ఏలూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించిన సంఘటన చదివాను. ఇది ఒక కుటుంబ అనుభవం మాత్రమే కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఫిన్లాండ్, జర్మనీ దేశాలకు అక్కడి విద్యా విధానాల అధ్యయనం కోసం వెళ్ళి వచ్చిన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కొంతమంది బీటెక్ విద్యార్థులు సాధారణ ఉద్యోగ దరఖాస్తును కూడా సరిగా నింపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ దుస్థితికి కారణం ఏంటి? పునాది స్థాయిలో ప్రాథమిక విద్యా నైపుణ్యాలు బలహీనపడటమే అసలు కారణమని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూడా నిన్నటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో పేర్కొన్నట్లు భారతదేశం ఎదుర్కొంటున్న అసలు ప్రమాదం కేవలం నిరుద్యోగం కాదు, నైపుణ్యాల సంక్షోభమని హెచ్చరిస్తున్నారు. డిగ్రీలు పెరుగుతున్నా ఉద్యోగానికి అవసరమైన సామర్థ్యాలు తగిన స్థాయిలో పెరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా నేడు అనేక పాఠశాలల్లో కనిపిస్తున్న వాస్తవ పరిస్థితిని యాసర్ 2024 యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ నివేదిక ప్రతిబింబిస్తోంది. ఈ నివేదిక ప్రకారం గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 43.8% మంది 2వ తరగతి స్థాయి పాఠాన్ని కూడా సరిగా చదవలేకపోతున్నారు. దేశ సగటు 32.5% మాత్రమే. గణితంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 55.2% మంది 8వ తరగతి విద్యార్థులు ప్రాథమిక స్థాయి కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వంటి సాధారణ లెక్కలను కూడా చేయలేకపోతున్నారు. ఈ గణాంకాలను కేవలం సంఖ్యలుగా చూడకూడదు. ఇవి లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును ప్రతిబింబిస్తున్నాయి. నా దృష్టిలో ఈ సమస్య పిల్లల తెలివితేటల్లోనో వారి సామర్థ్యంలోనో లేదు. సమస్య అంతా గత 2 దశాబ్దాల్లో మన విద్యా ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పులో ఉంది. ఈ లోటును గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయ హెచ్ఆర్, ఐటీ మరియు ఆర్టీజీఎస్ శాఖల మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారు ఇటీవల ప్రాథమిక విద్యలో సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టడం ఒక సానుకూల పరిణామం. అయితే విచారకరమైన విషయం ఏమంటే, అక్షర జ్ఞానం లేకనే అచ్చు పుస్తకాల అన్నట్లు ఈ ప్రాథమిక నైపుణ్యాలు పూర్తిగా అలవడక ముందే అనేక ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ వంటి పేర్లతో ఖరీదైన పుస్తకాలను కొనిపించి చిన్న వయసులోనే పిల్లలపై ఉన్నత తరగతుల స్థాయి విద్యాభారాన్ని మోపుతున్నాయి. దీనివలన వారి సహజమైన మేధో వికాసానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. మిత్రులారా, ఈ సందర్భంగా డాక్టర్ హోవర్డ్ గార్డ్నర్ ప్రతిపాదించిన బహుళ మేధస్సుల సిద్ధాంతం ప్రకారం ప్రతి బిడ్డ ఒకే రకమైన ప్రతిభతో పుట్టడు. కొందరు భాషా సామర్థ్యం, కొందరు తార్కిక గణిత ఆలోచన, కొందరు సంగీతం, కళలు, శారీరక నైపుణ్యం వంటి వివిధ రకాల సహజ మేధస్సుల ప్రత్యేక కలయికతో జన్మిస్తాడు. అందువల్ల ప్రాథమిక విద్య యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి చిన్నారిలోని సహజ ప్రతిభను గుర్తించి దానిని అభివృద్ధి చేయడమే కావాలి. అంతేగాని అందరినీ ఒకే విద్యామూసలో ఇమిడ్చే ప్రయత్నం పిల్లల వ్యక్తిగత సామర్థ్యాలను దెబ్బతీయడమే అవుతుంది. ఈ పరిస్థితికి విద్యా వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు తమ తమ స్థాయిలో బాధ్యత వహించాల్సిందే. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో కనిపిస్తున్న కొన్ని ధోరణులు విద్యావేత్తలను మరియు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొట్టమొదటిది, పిల్లలు పాఠాలను నిజంగా అర్థం చేసుకుంటున్నారా అనే దానికంటే సిలబస్ను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. రెండవది, సృజనాత్మకత, క్రియేటివిటీ, భావనాత్మక అవగాహన, కన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విమర్శనాత్మక ఆలోచనలను, క్రిటికల్ థింకింగ్ పెంపొందించే అవకాశాలు తగ్గిపోవడం, వాటి స్థానంలో బట్టి పట్టించే విధానంపై అధికంగా ఆధారపడటం. మూడవది, డిజిటల్ పరికరాలపై అతిగా ఆధారపడటం వల్ల
పిల్లల్లో చదివే అలవాటు, రాసే అలవాటు, స్వయంగా ఆలోచించే సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. మిత్రులారా, విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, అది వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా పునాది కావాలి. దురదృష్టవశాత్తు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ఆలోచన సరళి, చదువు పట్ల వారి ఆసక్తి, రోజువారీ ప్రవర్తనను గమనించి సరిదిద్దడం కంటే వారి భవిష్యత్ కోసం ఆస్తిపాస్తులు కూడబెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని ఫలితంగా కొంతమంది పిల్లల్లో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యత, నిజాయితీ, పెద్దల పట్ల గౌరవం, ఇతరుల పట్ల సానుభూతి, సహకార భావం వంటి విలువలు బలహీనపడుతున్నాయి. అదే సమయంలో అబద్ధాలు చెప్పడం, అసభ్య పదజాలం ఉపయోగించడం, మొండిగా ప్రవర్తించడం, చదువు పట్ల నిర్లక్ష్యం చూపడం వంటి అలవాట్లు చిన్న వయసులోనే ఏర్పడే ప్రమాదం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మార్కులు, ర్యాంకులు, అవార్డులను మాత్రమే విద్యకు కొలమానంగా భావించడం విద్య యొక్క అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. దీని ఫలితంగా మంచి మార్కులు సాధిస్తున్న అనేక మంది విద్యార్థులు కూడా చదవడం, రాయడం, సమర్థవంతంగా మాట్లాడటం, సమస్యలను పరిష్కరించడం, స్వతంత్రంగా ఆలోచించడం వంటి జీవితాంతం ఉపయోగపడే నైపుణ్యాల్లో వెనుకబడుతున్నారు. అయితే ఈ సంక్షోభం శాశ్వతమైనది కాదు. ఈ పరిస్థితిని మార్చడము అసాధ్యం కాదు. మొదటిగా తల్లిదండ్రులు ప్రతిరోజు కొంత సమయం పిల్లలతో గడపాలి. వారి ఆలోచనలను తెలుసుకోవాలి. వారి స్నేహితులను కూడా గమనించాలి. వారితో కలిసి చదవాలి. అర్థవంతమైన సంభాషణలు చేయాలి. ఇంటికి సంబంధించిన చిన్న చిన్న లెక్కలు చెప్పించాలి. కథలు చదివించాలి. ఆటలు కూడా ఆడేలా ప్రోత్సహించాలి. మొబైల్ ఫోను, టెలివిజన్ వంటి డిజిటల్ పరికరాల వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేసి తమ పర్యవేక్షణలోనే ఉండేలా చూడాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా తరగతి గదిని కేవలం పాఠాలు చెప్పే ప్రదేశంగా కాకుండా పిల్లలు చదివే, రాసే, ప్రశ్నించే, చర్చించే, ఆలోచించే అభ్యాస కేంద్రాలుగా మార్చాలి. ప్రాథమిక అక్షరాస్యత, గణిత నైపుణ్యాలు పూర్తిగా సాధించని ఏ విద్యార్థిని కూడా తదుపరి తరగతికి పంపే ముందు ఆ లోపాలను తప్పనిసరిగా సరిదిద్దాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. విద్య అనేది కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి కాదు, జీవితంలో మంచి మనిషిగా, సమర్థవంతమైన పౌరుడిగా ఎదగడానికి. ఎందుకంటే నైపుణ్యాలు పిల్లలకు ఉపాధికి అవకాశాలను తెస్తే నైతిక విలువలు సమాజంలో వారికి గౌరవాన్ని తెస్తాయి. మిత్రులారా, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ డిఎస్ కొఠారి చెప్పినట్లుగా భారతదేశ భవిష్యత్తు నేటి తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటోంది. ఈ వాక్యం మనందరికీ ఒక గొప్ప బాధ్యతను గుర్తు చేస్తుంది. దేశ భవిష్యత్తు అందరూ అనుకుంటున్నట్లు విశ్వవిద్యాలయాల్లోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కాదు, అది ప్రాథమిక పాఠశాల తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది. అందుకే ప్రపంచంలో ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, డెన్మార్క్ లాంటి అనేక దేశాలలో ప్రాథమిక విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం కారణంగా ఆ దేశాలు అధిక అత్యరాచ్యత, సాంకేతిక ఆవిష్కరణలు, వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, సామాజిక సమానత్వం కలిగిన ప్రపంచ అగ్రదేశాలుగా ఎదిగాయి. ఈ దేశాల విజయం ప్రాథమిక విద్యే అసలైన పునాదిని స్పష్టంగా నిరూపిస్తోంది. మిత్రులారా, చివరిగా
ఒక ఆఫ్రికా సామెతతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. త్వరగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళండి, దూరం వెళ్ళాలంటే కలిసి వెళ్ళండి. మనందరం కలిసి పనిచేస్తేనే ప్రతి తరగతి గది ఒక విజ్ఞాన మందిరంగా, ప్రతి ఉపాధ్యాయుడు మార్పుకు మార్గదర్శిగా, ప్రతి చిన్నారి ఈ దేశ భవిష్యత్తుకు ఆశాకిరణంగా ఎదుగుతాడు. ఎందుకంటే వ్యక్తి వికాసం, దేశ ప్రగతి, జాతి ఔన్నత్యం ఇవన్నీ ప్రాథమిక విద్యా నైపుణ్యాలపై నిర్మితమవుతాయి. ఆ పునాదిని దృఢంగా నిలబెట్టేది మానవీయ విలువలే. మిత్రులారా, ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ప్రజా ప్రాధాన్యత గల అంశాలపై విశ్లేషణాత్మక వీడియోల కోసం డాక్టర్ ఆర్కే నాయుడుస్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.